నమస్తే అన్న. నమస్తే తమ్ముడు. సో ఏపీ పాలిటిక్స్ చూసుకున్నట్టయితే లడ్డు విషయం రోజు రోజుకి ఒక ఫైర్ మీద ఉంది. సో దీని గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, జగన్ గారు అంటున్నారు, ఏంటి ఎవరిది తప్పు ఇక్కడ? ఇప్పుడు వాస్తవంగా ఎవరు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా మనం మాట్లాడుకోవాలంటే మనం ఒక హిందూగా లేదా వేరే మతస్థులైనా మనం తిరుపతికి వెళ్తాం. తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం బాగుంటది. అదేవిధంగా అక్కడ ఫేమస్ ఏంటంటే మనకి తిరుపతి లడ్డు. ఆ విధమైన లడ్డూలో కూడా కల్తీ జరిగిందంటే మనం చాలా బాధపడాల్సిన విషయం. ఎందుకంటే జగన్ గారు హయాంలో చేశారంటే మీరు నమ్ముతున్నారా? నిజమై ఉండొచ్చా? ఇప్పుడు జగన్ గారి హయాంలో జరిగిందా, జగన్ గారికి తెలియకుండా జరిగిందా, లేకపోతే అక్కడ సంబంధిత అధికారి తప్పు చేసి ఉండొచ్చు, అక్కడ వాళ్ళే తప్పు చేసి ఉండొచ్చు. ప్రతిదీ జగన్ గారికి తెలుసా లేదా అనేది మాకు క్వశ్చన్ కాదు. కాకపోతే కల్తీ జరగకుండా ఉండాల్సింది అక్కడ అధికారి కానీ అక్కడ దానికి సంబంధించిన వ్యక్తి కానీ. తిరుపతి లడ్డు విషయంలో కానీ, తిరుపతి అంటే అది దైవానికి సంబంధించిన విషయం, చాలా అది మతపరంగా కానీ లేదా ఒక ముక్తిపరంగా కానీ చాలా గొప్ప విషయం. కాబట్టి అలాంటి గొప్ప ప్రదేశాలలో కల్తీలు జరగొద్దు, మామూలు ప్రదేశాల్లోనే జరగొద్దు. అలాంటి గొప్ప గొప్ప ప్రదేశాల్లో కల్తీ జరిగిందంటే మనం కూడా ఆలోచించాలి, ఇట్లా జరగకూడదని. ఎంక్వైరీ చేసిన వాళ్ళు అది నెయ్యే కాదు అంటున్నారు. ఇప్పుడు జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు క్లీన్ షీట్ ఇచ్చారు, కొవ్వు కాదు దేంతో చేయలేదు అని ఆయన అంటున్నారు. ఇక్కడ చంద్రబాబు గారు, కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే వాళ్ళు నెయ్యే కాదన్నప్పటికీ జగన్ గారు ఇలా మాట్లాడము ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తున్నా అంటున్నారు. సో ఏం చెప్తారు ఈ రాజకీయ నాయకుడు నాలెడ్జి గురించి? ఇప్పుడు నాకు కూడా ఇదే, ఇప్పుడు ప్రజలు మనం ఆలోచించాలి, నెయ్యి వాడాలి, అది నెయ్యే కాదన్నప్పుడు అంటే ఆడ కల్తీ జరిగినట్టే అర్థం, అంతేకన్నా. ఇప్పుడు నెయ్యి వాడాలి, వాడాల్సిన నెయ్యి వాడకుండా అది నెయ్యే కాదని సంబరపడాలా, లేకపోతే ఏదో రకంగా కల్తీ చేశారని చెప్పి వీళ్ళు సంబరపడాలా? అసలు మనం భక్తులమా లేకపోతే పిచ్చోళమా? అక్కడ మనం పోతున్నాం, ప్రశాంతంగా దేవుని చూసుకుంటున్నాం, మహాప్రసాదాన్ని తీసుకొని ఇంటికి రావాలి, మనం తింటాం, 10 మందికి పంచుతాం. అలాంటి విషయాల్లో కూడా కల్తీ చేస్తే ఇంకా ప్రజలు మనం ఎట్లా నమ్మాలా రాజకీయ నాయకుల్ని? దాదాపు 20 కోట్ల లడ్డూలు డిస్ట్రిబ్యూట్ అయ్యాయి అప్పుడు ఆ ప్రభుత్వంలో. సో ఏం చెప్తారన్న? ఎందుకంటే చాలా మంది హిందువుల మనోభావాలకు సంబంధించినది ఆ తిరుపతి లడ్డు. సో అక్కడే కల్తీ జరిగితే ఎలా అంటున్నారు? ఇది మనం హిందువులందరూ ఖండించాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే హిందువులు అంటే మనం మాట్లాడుకోవడమే కాదు, మన ధర్మం అన్ని మతాలని గౌరవించమని చెప్పిద్ది, అన్ని ధర్మాలని పాటించమని చెప్పిద్ది. ఎందుకంటే మన ధర్మాన్ని మనం పాటిస్తూ వేరే ధర్మాన్ని గౌరవించని చెప్పే ధర్మం మన హిందూ ధర్మం, మనం దాన్ని గౌరవిస్తున్నాం. కాబట్టి మన ధర్మంలో తిరుపతి లడ్డు అపవిత్రం అయిందంటే మనం ఖచ్చితంగా ఏకదాటిగా క్వశ్చన్ చేయాలి. ఇదే కాదు, ఏ పార్టీ అయినా తిరుపతి విషయంలో కానీ దేవుళ్ళ విషయంలో కానీ మన ధర్మానికి ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు సహాయం చేయాలి కానీ కల్తీలు చేయకూడదని అందరి తరపున నేను అనుకుంటున్నాను.